అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీషు రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా డే 3 యాక్టివిటీస్ చూడబోతున్నాము. గో విత్ ద ఆల్ఫాబెట్ S to Z. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమేమి నేర్చుకోవాలి అంటే S to Z వరకు ఆల్ఫాబెట్ ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా పిల్లలందరూ సౌండ్స్ గుర్తించగలగాలి. నెక్స్ట్ లెటర్కి ఇవి S to Z వరకు లెటర్స్ అన్నీ కరెక్ట్ ఆర్డర్లో రాయగలగాలి. ఈ విధంగా పిల్లలు తయారవ్వాలి. ఇక్కడ యాక్టివిటీ 1 వచ్చేసరికి ఇంట్రడ్యూస్ యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ వస్తువులను ఉపయోగించి మనము లెటర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. లెటర్స్ రిసైట్ అండ్ డ్యాన్స్. ఇక్కడ పోయం ఇచ్చారు, రైమ్ ఇచ్చారు, మనము దీన్ని సాంగ్ రూపంలో పాడుకుందాము. S is for sun, sun. T is for tall, tall. U is for unity, unity. V is for van, van. W is for water, water. X is for X-ray, X-ray. Y is for yoga, yoga. Z is for zebra, zebra. ఈ విధంగా మనము పిల్లలందరూ చక్కగా రైమ్ను ఫాలో అవ్వాలి. లెటర్స్ లర్న్, డిసిప్లే ద ఫాలోయింగ్ చార్ట్. సే ఈచ్ లెటర్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఇట్. పిల్లలందరూ ఈ వర్డ్స్ S to Z వరకు చక్కగా నాతో పాటు పలకండి. S, T, U, V, W, X, Y, Z. స్మాల్ లెటర్స్ కూడా పలికి చక్కగా నేర్చుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేసరికి ఇక్కడ A to Z వరకు ఉన్నాయి కదా లెటర్స్. ఇందులో మనము అప్పర్ కేసు, లోయర్ కేసు బొమ్మలు చూపిస్తూ లెటర్స్ ఒక్కొక్క లెటర్కి సంబంధించి 2 to 3 వర్డ్స్ మనము రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ S అనుకోండి, సన్ను, సమ్ము, స్టాండ్. ఈ విధంగా ఒక్కొక్క లెటర్కి సంబంధించి 3 వర్డ్స్ రాయాలి. లెటర్స్ డూలో భాగంగా మనము ఆస్క్ స్టూడెంట్స్ ప్రొనౌన్స్ విత్ కరెక్ట్ సౌండ్ ఈచ్ లెటర్. ప్రతి లెటర్కి సంబంధించిన సౌండ్ కరెక్ట్గా పలకాలి. లెటర్స్ రైట్ మోడల్ ఈచ్ లెటర్ యూజింగ్ ద ఇండెక్స్ ఫింగర్. మనము గాల్లో ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ ఆ లెటర్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఈ విధంగా మనము చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ. ఇక్కడ S is for సన్ను, శాండు, స్టారు. టీకి 3 వర్డ్స్ రాయమన్నారు కదా. టాలు, ట్రీ, టైగర్. యూకి యూనిటీ, అండరు, అప్. వీకి వ్యాను, వెస్ట్, వేజ్. డబ్ల్యూకి వాటరు, వేలు, విండ్. ఎక్స్రే, బాక్స్, ఫాక్స్. వైకి యోయో, యాక్, ఎల్లో. జెడ్కి జీబ్రా, జీరో, జిప్. ఈ విధంగా 3 వర్డ్స్ మనం ప్రతి లెటర్కి రాసాము. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసరికి డే 3 యాక్టివిటీ 1 సెపరేట్ ద ఆల్ఫాబెట్ యాజ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెటర్స్ని స్మాల్ లెటర్స్గా, క్యాపిటల్ లెటర్స్గా ఇక్కడ ఇచ్చినటువంటి బాక్సులలో రాశారు. క్యాపిటల్ T, క్యాపిటల్ V, క్యాపిటల్ L, క్యాపిటల్ R, క్యాపిటల్ M. నెక్స్ట్ స్మాల్ V, స్మాల్ W, స్మాల్ Z, స్మాల్ F, స్మాల్ D, స్మాల్ J. నెక్స్ట్ యాక్టివిటీ 2లో 3 to 4 లెటర్ వర్డ్స్. ఇక్కడ మనకు బాక్స్లో ఇచ్చినటువంటి లెటర్స్ని ఉపయోగించి ఇక్కడ మనల్ని వర్డ్స్ రాయమన్నారు. 3 లెటర్ వర్డ్స్ కానీ 4 లెటర్ వర్డ్స్ కానీ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి యాంట్ ఇచ్చారు. యాంటు, కేరు, డాగ్, గర్ల్, కిట్, లయను, నైసు, పెన్ను, సన్ను, ట్రీ. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 3లో వచ్చేసరికి స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కరెస్పాండింగ్ అప్పర్ కేసు రాయమన్నారు. చూడండి ఇక్కడ ఏకి క్యాపిటల్ ఏకి స్మాల్ ఏ. నెక్స్ట్ క్యాపిటల్ బీకి స్మాల్ బి, క్యాపిటల్ సికి స్మాల్ సి, క్యాపిటల్ డికి స్మాల్ డికి క్యాపిటల్ డి, స్మాల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ జీ, క్యాపిటల్ హెచ్, స్మాల్ ఐ, క్యాపిటల్ జే, స్మాల్ కే. ఈ విధంగా మనము Z వరకు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్
యాక్టివిటీ 3 కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. ఇక్కడ పైన స్మాల్ లెటర్స్ ఇచ్చారు, వాటిని కింద కాపీ చేయమన్నారు. ఈ విధంగా నీట్గా పెన్సిల్తో రాయవలసి ఉంటుంది. ఇలాంటివి యాక్టివిటీస్ అన్నీ డే 3కి సంబంధించి కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.